మార్కు సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు వారు మరి ఉపమానాన్ని మనం చాలాసార్లు విన్నాం కదా. అయితే కొన్ని విత్తనాలు మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించారు. కొన్ని 30 కొన్ని 60 కాదు. ప్రతి విత్తనం కూడా ఏం చేసిందంటే అది 100 ఫలించింది. అంటే అంచెలంచెలుగా ఫలించింది. అది 100 ఫలించే వరకు అది ఫలిస్తానే ఉంది. అది ఫలించడం ఆగిపోలా. ఎందుకంటే అది మంచి నేలలో పడింది కాబట్టి అది 100 ఫలించబడింది. అయితే మంచి నేల అంటే ఒక మంచి నేలకి మంచి నేల కాని దానికి అక్కడ వ్యత్యాసం ఏంటంటే మంచి నేలలో వేసిన మొక్క వేసిన ప్రతి బలం కానీ ఎరువు కానీ వెంటనే అందుకుంటుంది. అందుకని అది ఎక్కువగా ఫలించుద్ది. అది ఎందుకంటే ఆ నేల వ్యర్థంగా ఏ యొక్క బలాన్ని పోనివ్వదు. వేసిన ప్రతి బలాన్ని కూడా అది మొక్కకు పంపించే విధంగా ఏం చేస్తుంటే అది ఆ మొక్కకు ఆ బలాన్ని అందిస్తూ ఉంటుంది. అదే మంచి నేల కాకపోతే ఆ వేసిన బలం అంతా ఆ మొక్కకు అందించలేదు, అది వ్యర్థమైపోద్ది. అందుకని ఈ 2 నేలల తేడా ఏంటంటే మంచి నేల అది దినదినము ఫలించే విధంగా మొక్కను కాపాడుకుంటూ వేసిన బలాన్ని వేసినట్లుగా దానికి అందిస్తూ 100 ఫలింప చేస్తుంది. మనం కొర్నేలి గురించి మనం చాలాసార్లు విన్నాం. ఒకసారి మరి ఆయన గురించి మాట కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి భ్రాంతి నొందిరి. ఇక్కడ పేతురు గారు వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగాడు. అయితే ఎవరి మీదకి వచ్చాడంటే పేతురుతో పాటు కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వారందరి మీదకి పరిశుద్ధాత్మ ఎంత బలంగా దిగిందో మరి ఇక్కడ కొర్నేలికి తన బంధువులు అక్కడ ఉన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అన్య భాషలతో మాట్లాడటం ప్రారంభించారు. వాళ్ళు భాషలు మాట్లాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. పేతురు మీద ఎలాంటి అభిషేకము ఎలాంటి పరిశుద్ధాత్మ దిగిందో వీరి మీద కూడా అలాంటి పరిశుద్ధాత్మ దిగింది. అందుకనే మంచి నేల దేనిని పోలి ఉన్నదంటే వాడు వాక్యాన్ని విని అంగీకరించిన వాడు 100 ఫలించును. అందుకనే చెవులు గలవాడు వినుగాక అంటాడు. వాడు వాక్యం విన్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడు ఫలిస్తాడు. వాడి హృదయంలో పడ్డ వాక్యం అది నిష్ప్రయోజనం కాదు. ఏది వింటాడో ఆ వాక్యానికి లోబడతాడు, ఆ విధంగా జీవిస్తాడు. అది మంచి నేలకు సాదృశ్యం అన్నమాట. ఇక్కడ కొర్నేలి ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నారో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ బలంగా దిగిందంట. వాళ్ళు అన్య భాషలతో మాట్లాడటం ప్రారంభించారు.
46 వచ్చిన చదువుదాం. పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడ్డ చూచి విభ్రాంతి నొందిరి. ఎవరు? పేతురు ఆశ్చర్యపోయాడు. అరే, పరిశుద్ధాత్మ ఇంత బలంగా వీరి మీద దిగిందే అని తను విభ్రాంతి నొంది అంటే ఆశ్చర్యపోయాడు, సంతోషపడ్డాడు. అంత బలంగా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించింది. అయితే ఒక విషయం ఏంటంటే, బాప్తిసం పొందాలంటే ఏం అర్హతలు ఉండాలా? ఇది మనకు ప్రశ్న. ఒక వ్యక్తి బాప్తిసం పొందాలంటే ఏం అర్హతలు అవసరం లేదా? ఇక్కడ వీళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు పేతురు అంటున్నాడు, వీళ్ళకి బాప్తిసం పొందకుండా ఎవడైనానో ఆపగలడా? ప్రశ్నేస్తున్నాడు అక్కడ. అంటే వీళ్ళకు బాప్తిసం ఇప్పుడు ఇవ్వాలా? ఎందుకంటే వీరి మీదకి బాప్తిసం, దేవుని యొక్క ఆత్మ వీరి మీదకి బలంగా వచ్చింది. వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతున్నారు. బాప్తిసం తీసుకోవడానికి ఖచ్చితంగా ఒక అర్హత కావాలని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ఒక వ్యక్తిని బలవంతానం తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టవచ్చు, సహజమే. ఎందుకంటే వాడు వాక్యాన్ని వినాలి, వాడు ఫలించాలి వాడు. అంతేగాని బలవంతాన్ని తీసుకెళ్ళి మనం బాప్తిసం ఇవ్వకూడదు. అందుకని పౌలు గారు అంటారు, దేవుని వాక్యం తెలియకుండా, దేవుని నిబంధన తెలియకుండా ఎట్టబడితట మరి బల తీసుకుంటే ఏమన్నాడు? కొంతమంది చనిపోయారు, కొంతమంది రోగిష్ఠులయ్యారు, కాబట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకో అంటాడు. అందుకని బాప్తిసం తీసుకోవాలంటే నీలో ఒక అర్హత ఉండాలా, నీలో పాప క్షమాపణ ఉండాలా, దేవుని గురించిన భయం ఉండాలా, పరిశుద్ధంగా దీవించాలనే ఒక తీర్మానం ఉండాలా కదా. దేవుని సన్నిధికి ఎవరైనా రావచ్చు, బలంతాన్ని ఎత్తుకొని తెచ్చాడు కూర్చోబెట్టవచ్చు, ఎందుకంటే వాళ్ళు వాక్యం వినాలా. ఒక వ్యక్తి బాప్తిసం పొందాలంటే శ్రేష్టమైన జీవితం కలిగి ఉండాలా. ఒకసారి మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త చూడండి, 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. అంతటా యూదా దేశస్థులందరూ, యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఇక్కడ ఏం చేశారు వీళ్ళు? ఈయన బోధించేది ఎక్కడ? ఈయన బోధించేది అరణ్యంలో. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు యూదా దేశమందును యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు ఏం చేశారంట? వాళ్ళు తమ పాపాలు ఒప్పుకొని అక్కడ బాప్తిసం తీసుకున్నారు. మంచి నేలలో పడింది ఎందుకు అభివృద్ధి చెందుద్దంటే, మొదట నువ్వు దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలా. నువ్వు ఏమీ తెలియకుండా నువ్వు బాప్తిసం తీసుకుంటే నువ్వు ఏమైపోతావు అంటే దేనికి పనికిరానోడు అయిపోతావు. దేవుని భయం నీలో ఉండదు. నువ్వు ఏం తెలుసుకొని నువ్వు బాప్తిసం తీసుకున్నావు? బాప్తిసం అంటే ఏంటిది? నీలో పాప క్షమాపణ ఉందా? నువ్వు పాపినని గ్రహించావా? దేవుడు కావాలనే నీకు ఒక మంచి తీర్మానం తీసుకున్నావా? నువ్వు లేదు. అందుకని వీళ్ళంతా ఏం చేశారంటే మొదట ఆయన యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు అక్కడ బాప్తిసం తీసుకున్నారు. అక్కడ ఇంకో మాట కూడా చూద్దాం. లూకా సువార్త చూడండి, 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం.
అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జన సమూహములను చూసి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. 9వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయబడును చెప్పాను. నేనేం చేశాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు. సర్ప సంతానం అంటే ఎవరు? ఆయన ఏమని పిలుస్తున్నాడు? సర్ప సంతానం అంటే పాపులారా, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీరు ఫలించకపోతే ఇప్పుడు చస్తారు కదా, అంతేనా చెప్పింది వాక్యం? లేకపోతే వచ్చిన వాళ్ళకి సన్మానం చేసి మరీ బాప్తీసం ఇచ్చాడు. యేసు ప్రభు వారు ఒక్క ప్రసంగం చెప్పినప్పుడు 58 మంది శిష్యులు ఆయన వెంబడించడం మానుకున్నారు. ఎందుకో తెలుసా? ఆయన ప్రసంగం వాళ్ళకు రుచించలేదు. ఆయన మాటలు వాళ్ళకి నచ్చలా, వాళ్ళకి పొగడ్తలు కావాలా. యేసు ప్రభు ప్రసంగం చెబితే మళ్ళీ జీవితంలో వాళ్ళు 58 మంది శిష్యులు విడిచిపెట్టి మళ్ళీ ఆయన ఎప్పుడు చూడలేదంట. వాక్యానికి ఎవరు లోపడతారంటే, ఎవడైతే పాప క్షమాపణ పొందుతాడో వాడు వాక్యానికి లోపడతాడు కదా. అందుకనే పౌలు గారు కూడా ఒక మాట అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే దేవుని దాసుని కాకపోదును అంటాడు. మనుషులను సంతోషపెట్టేవాళ్ళు దేవుని రాజ్యాన్ని గురించి ఖచ్చితంగా ప్రకటించలేరు. ఇక్కడ యోహాను ప్రకటిస్తున్నాడు ఏమని? ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించిన వారే ఇక్కడ బాప్తిసం తీసుకోవాలని చెప్పి యోహాను ఇక్కడ ప్రకటన చేస్తున్నాడు. ఆయన పేరేం పేరు? బాప్తిసం ఇచ్చే యోహాను. అంటే ఆయన ఎన్ని బాప్తిసాలు ఇచ్చాడో, ఆయన చెప్పిన వాక్యానికి ఎంతమంది లోబడ్డారో, ఎంతమంది తిరస్కారం చేశారో. కొంతమంది వచ్చి వ్యతిరేకంగా మాట్లాడుతున్న, నువ్వెవరు? నువ్వు క్రీస్తువా, లే ప్రవక్తవా? ఇప్పుడు మాకు తెలియాలి ఆ సంగతి. ఈయన ఎవరైతే వాళ్ళకెందుకు అంటే ఆయన మీద కూడా వ్యతిరేకత వచ్చింది. కానీ అనేక మంది ఆయన హత్తుకొని వాళ్ళు ఏం చేశారంటే తమ పాపాలు ఒప్పుకొని ఆయన చేత బాప్తిసం పొందారు. ఇక్కడ కొర్నేలి జీవితాన్ని మనం చూసినప్పుడు అతడు ఏం చేశాడంటే అన్ని భాషలతో మాట్లాడారంట కదా. వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడారు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగినప్పుడు వాళ్ళు ఫలిస్తున్నారన్నమాట. కొర్నేలి జీవితాన్ని మనం మొదటిగా చూస్తాడు. ఎలాంటి వాడు? దాన ధర్మాలు చేసేవాడు, మంచి వ్యక్తి, మంచి ఉద్యోగం చేసేవాడు. అతడు దేవుని యందు భయభక్తులు గల్లవాడు. అందుకని అతడు దినదినము ఫలిస్తూ ఉన్నాడు. ఆయన మీద పరిశుద్ధాత్మ దిగినప్పుడు వాళ్ళు భాషలు మాట్లాడారు. అక్కడ ఒకసారి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన భాషలతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా?
మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలలో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఎలామీలు, మెసొపొతేమియా, యూదయ, కెప్పదోకియా, పొంతు, ఆసియా, పుగ్లియా, పుంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురే దగ్గర నుంచి లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, కెత్రీయులు, అరబీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యమును వివరించుట వినుచున్నామని చెప్పుకొని. వీళ్ళు ఏ భాషను మాట్లాడారు? వీళ్ళు అక్కడ దాదాపు 15 రకాల భాషలు మాట్లాడే ఉన్నారు అక్కడ ఆ యెరూషలేములో. వీళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగినప్పుడు వాళ్ళు భాషలతో ఏం భాషలు మాట్లాడారు? అక్కడ వాళ్ళు ఏ భాషలు అయితే మాట్లాడతారో వాళ్ళ స్వభాషలతో వీళ్ళు మాట్లాడారు. అక్కడ దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. అందరికీ వాక్యం తెలిసిపోయింది. అక్కడ రకరకాల భాషలు మాట్లాడేవాడు అక్కడ ఉన్నప్పుడు దేవుని వాక్యం అందరికి అందించబడింది. అది పరిశుద్ధాత్మ చేసిన గొప్ప కార్యం. మరి వీళ్ళు ఏం మాట్లాడుంటారు? మరి ఈ కొర్నేలి వీళ్ళంతా ఏం మాట్లాడే? వాళ్ళకి దేవుడు అంటేనే తెలియదు, దేవుని వాక్యం అంటే తెలియదు. వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు? వాళ్ళు అక్కడ దేవుని స్తుతించారన్నమాట. అన్య భాషల్లో వాళ్ళు దేవుని స్తుతించారు. కారణం ఏంటంటే మంచి నేలను పడిన ప్రతి విత్తనం కూడా అది ఫలించుద్ది. అది ఎందుకంటే ఆ నేలలో ఏ మందేసినా అది పనిచేస్తుంది. అన్ని విషయాల్లో కూడా అది ఏం చేస్తుందంటే తన బలమంతా మొక్కకు అందించు దాన్ని పెరిగి నూరంతలు ఫలించే విధంగా చేస్తుంది. మనం విన్న వాక్యం మన హృదయాల్లో ఫలింపజేయాలా, మనం నూరంతలుగా ఫలించాలంటే దేవుని యొక్క భయం మనలో ఉండాలి కదా. మనం ఎలాంటి జీవితం జీవించాలా? ఒకసారి మనం యోబు గ్రంథం 31వ అధ్యాయం చదివితే, మీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 31వ అధ్యాయం నిదానంగా చదవండి. ఒక విశ్వాసి ఎలాంటి జీవితం జీవించాలా అనే విషయాలు అక్కడ అన్ని యోబు రాశాడు. అక్కడ ఆయన యొక్క జీవిత విధానాన్ని రాశాడు. అందుకనే ప్రభు అంటాడు, ఇతడు దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. అంటే ఆయన చెప్పిన సంగతులేంటి? ఆయన ఏవే సంగతుల్లో ఆయన నెరవేర్చాడు, ఏటేటికి భయపడ్డాడు చూద్దాం ఒకసారి. మనం యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం. మరి 31:16 అధ్యాయం చదువుదాం. బేదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను, విధవరాండ్ల కన్నులు క్షీణింపచేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బేదలకు వస్త్రము లేకపోవు నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెబొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా శల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలలోనికి విరుగునుగాక, నేను అలాగు చేయలేదు.
నా బాల్యం నుండి మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయనను భీతి పుట్టెను. సువర్ణము నాకు ఆధారము చేసుకుని ఎడల నా ఆశ్రయము నీవే అని మేల్మి బంగారుతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయమందు రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. చాలు చాలు, ఇక్కడ ఈ మాట కోసం ఇంత చదివింది. ఏమంటానంటే పరమునున్న నా దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతున్నాను. అమ్మ, వీటిలో కొన్ని విషయాలు మనం గమనించాలి. ఇక్కడ విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను. మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక విధవరాన్ని ఏం చేశాడంటే ఒక దిక్కులేని వాళ్ళతో సమంగా ఇక్కడ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? దిక్కులేని వాళ్ళ పక్కన ఎందుకు పెట్టి? ఎదవరాళ్ళకి మరి వాళ్ళ బంధువులు ఉండరా, వాళ్ళకి పిల్లలు ఉండరా, వాళ్ళని చూసేవాళ్ళు ఉండరా, తోబుట్టువులు ఉండరా? అంటే ఇంత హీనంగా ఎదవరాళ్ళని తీసుకొచ్చి తండ్రి లేని వారితో సమానంగా పెట్టాడు. ఎందుకు దేవుడు? ఒక తల్లిదండ్రుల విషయంలో దేవుడు కఠినమైన ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు? ఈ విషయాలు గమనించాలా కదా. ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ విషయాల్లో ఎవరైతే తప్పిపోతారో వాళ్ళు వేషధారులనికి దేవుని వాక్యం చెబుతుంది. పెద్దవాళ్ళని తండ్రిగా భావించాలి. నువ్వు నీ ధనాన్ని ప్రేమించకూడదు, నీ బంగారాన్ని ప్రేమించకూడదు, నువ్వు దిక్కులేని వాడిని సేవదీయాలా. ఇదంతా ఆయన సొమ్మే, ఇంకెవరిది కాదు. ఎందుకు ఇయ్యాలా? ఎందుకు ఆయనకి అంత భయం? ఇది నేను చేయకపోతే నేను వేషధారిని అంటున్నాడు. నిజమే, వేషధారులు. దేవుని వాక్యం అలాగే చెబుతుంది. ఇలాంటి ఫలాలు ఫలించాలా? కొన్నేళ్ళు బట్టి అదే రాసింది. అతడు బహు దానాధర్మలు చేసేవాడు. అతడు అంతగా ఎందుకు ఫలించాడంటే అతడు దేవునికి భయపడేవాడు. నిజంగా ఆయన ఏ దేవుడికి మరి ఆయన ప్రార్థన చేసాడు కానీ యేసు ప్రభు విన్నాడు ఆ ప్రార్థన. నిజమైన దేవుడు ఎంత మంచిగా ఉండే ఆ క్రియలు మరి ఒకసారి మనం పరిశీలించుకుంటే మరి మన ప్రార్థన ఆయన వింటున్నాడా? ఒకసారి మనం గ్రహించాలి. మన క్రియలు ఎలాగుంది, వెధవరాళ్ళ పట్ల మనం జీవించే ప్రేమ ఎలాంటిది. అందుకని మన సిరాజ్ గారు ఆ మాట నాకు బలి నచ్చింది. తల్లిదండ్రులను చూడాలంటే ఆయనలో అంటుకట్టబడి ఉండాలి, లేకపోతే చూడరు. నిజంగా ఆయన అంటుకట్టబడ్డ వాళ్ళే చూస్తారు కానీ చూడరు. తల్లిదండ్రుల పట్ల వివక్ష ఉంది, వెధవరాళ్ళ పట్ల వివక్ష ఉంది. వెధవరాళ్ళు దేవుడు ప్రేమించాడు కానీ కన్న బిడ్డలు ప్రేమించట్లా. తల్లిదండ్రులు దేవుడు ప్రేమించాడు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటానంటాడు. బిడ్డలు లేదు, ఇలా ఆలోచన లేదు. ఇవన్నీ దేవుని ఆజ్ఞలు అన్నమాట. వీటిని నేను చేయకపోతే నేను వేషధారి. జనాలకు చెప్పేది ఒకటి, మనం జీవించేది ఒకటి, బోధించేది ఒకటి, చేసేది ఒకటి. వేషధారులు అందుకని అంటాడు, పులిపుణ్ణిని గురించి మీరు జాగ్రత్త అంటాడు. మీరు శాస్త్రుల పరిచయాల బోధలు వాళ్ళ జీవితాల్లో చూడొద్దు అంటాడు. ఎందుకంటే వాళ్ళు వేషధారులు, చెప్తారు కానీ వాళ్ళు చేయరు. మనకు ఆదర్శం కూడా అలాంటి వాళ్ళే. మంచోళ్ళు మనం ఆదర్శంగా తీసుకోం. ముద్దలో కొంచెం పులిపిండి ఉంటే ముద్దంతా మరి పులిచిపోయిందంట. ఒక్కడు వేషధారణ వేసేవాడు అంటే వాడు ఎంతమందికి ఇష్టపడతాడో. సంఘానికి ఒక బోధలు ఉన్నాయి, కొంతమంది హెచ్చరించే మాటలు చెప్పరు.
అక్కడ చెబితే వాళ్ళు వినరు. సంఘాన్ని సంతోషపెట్టేవాళ్ళు, జనాలు సంతోషపెట్టే పాస్టర్లు. సంఘం సంతోషించాలి వాక్యం చెబితే, పాస్టర్ గారిని ప్రేమించాలి. అందుకని ఇలా పాపక్షేపాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. యోహాను అంటాడు, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది, ఫలించకపోతే మీరు నరికివేయబడతాడంటాడు. ఎవడైతే జీవితాన్ని సరిచేసుకొని దేవుల్లో ఉండాలని వెళతారో వాడు మాత్రం వెళతారు, కానీ ఈ లోక సంబంధమైన దీవెనలు కోరుకునే వాళ్ళు వెళ్ళరు. అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళరు. వాళ్ళకి మంచి మంచి మాటలు కావాలా, దేవుని యొక్క దీవెనలు కావాలా కదా. యోబు ఎంత జాగ్రత్తగా బతికాడు. అందుకనే ముగ్గురు స్నేహితులు వాదవాడినే, కానీ ఆయన ఎప్పుడు కూడా నేను పాపం చేయలేదని చేసానల్లా. ఎంత జాగ్రత్తగా బతికాడో, ఎంత శ్రేష్టంగా బతికాడో. ఆయన దేవుడు ఎంత ఫలింపు చేశాడో. ఎందుకంటే తన యథార్థన, తన జీవిత విధానాన్ని బట్టి. మరి మన పరిస్థితి ఏంటిది? వెధవరాల కళ్ళు క్షీణింపజేసిన ఎడల, తల్లిదండ్రులు లేని పిల్లలను మరి వాళ్ళని ఆదరించకపోయిన ఎడల, నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడల, వస్త్రం లేనోడికి వస్త్రము నేను ఇయ్యని ఎడల, బంగారాన్ని ప్రేమించిన ఎడల, నేను ధనధాన్యాలు ప్రేమించిన ఎడల, నేను వేషధారిని అవుతాను. మనం ఉందా మనకు ఆ తీర్మానాలు? మనకున్నాయా? మనకు తెలుసా అసలు కదా? మన ప్రభు మన కోసం యేసయ్య రక్తం కార్చి ప్రాణం ఎందుకు పెట్టాడంటే, ఆయన యొక్క జీవిత విధానం మనలోకి రావాలా కదా. క్రీస్తుని పోలి ఎంతమంది నడిచారు శిష్యులు, మనం బైబిల్లో చూస్తున్నాం. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుచున్నాను అంటాడు. పేతురు గారు ఏమంటాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడేను, అట్టి మనసును మనము ఆయుధంగా చేసుకోవాలంటాడు. క్రీస్తులాగా శ్రమపడాలని పేతురు యొక్క ఆలోచన. యోహాను అంటాడు, క్రీస్తు మన కోసం చనిపోయాడు, మనం మన సహోదరుల కోసం ప్రాణం పెట్ట భద్రమై ఉన్నా అంటాడు. ప్రతి ఒక్కరికి యేసు ప్రభువే వాళ్ళకి సాదృశ్యం. మరి మనకి ఒకసారి మనం పరిశీలించుకోవాలి. మన యొక్క ప్రేమ ఎలాగుంది, మన జీవిత విధానం, మన తీర్మానం ఎలా ఉంది, మనం ఫలిస్తున్నామా లేదా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని దేవుని సన్నిధిలో, ప్రభువా ఈ మనసు నాకు దయచేయ, నేను ఫలించాలా. మంచి నేలలో పడ్డ విత్తనం ఫలి ఎట్ట ఫలించిందంటే, అది ప్రతి మాట కూడా తీసుకుంది, అది ప్రతి మందు తీసుకుంది. నువ్వు ప్రతి మాటను తీసుకోవాలా, ప్రతి మాట నీ హృదయంలో ఉండాలా. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు నడుస్తావో నువ్వు నూరంతలుగా ఫలిస్తావు. అదే దేవుడి గొర్రె. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. పాపిగా పరలోకం తీసుకెళ్ళడానికి కాదు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. పాపంతో మనం పరలోకం తీసుకెళ్ళడానికి కాదు, పరిశుద్ధులుగా ఆయన్ని దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకొని ఆయన ప్రాణం పెట్టాడు. అలాంటి దేవుణ్ణి ఎంత మనం స్తుతించి ఆరాధించాలా కదా, ఎంత స్తుతించాలా. ఈ విషయాలను బట్టి మనం ఆరాధన చేద్దాం.